ఇప్పుడు ఆత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఔషధములు, ఔషధం నుండి అన్నము, అన్నం నుండి సకలాది జంతుజాలాలు, మానవుడితో సహా మిగతా కనిపిస్తున్న సకల జంతుజాలన్నీ కూడా ఈ విధంగా ఏర్పడ్డాయి పరమాత్మ మాయ వలన. ఇది మాయ, మహామాయ శక్తి ఆత్మ. ఈ మహత్ ఏం చేస్తుంది? సృష్టిని నిర్మాణం చేసింది. ఈ సృష్టిని నిర్మాణం చేసి ఇక్కడి వరకు మనం తీసుకొచ్చింది. ఇక్కడి వరకు మనం తీసుకొచ్చినప్పుడు ఇన్నింటిలో సకలాది జీవరాశులలో ఉత్తమమైన శ్రేష్టమైన తెలివిగల జీవ జంతువు ఏదంటే మానవుడు. ఆ మానవ రూపంలో ఆ శరీర ధర్మం ఎట్లుందో దాని ద్వారానే మనం పరమాత్మను పట్టుకోవచ్చు. మిగతా జంతువులకి పృష్ఠవంశం వెన్నెముక అడ్డుగా ఉంటుంది కాబట్టి వాటికి ఈ పరబ్రహ్మాన్ని చేరుకునే శరీర ధర్మం లేదు కాబట్టి వాటికి మోక్షం అనేది సిద్ధించదు. ఈ మానవులకి మాత్రము ఈ ఏదైతే పృష్ఠవంశము ఈ వెన్నెముక నిటారుగా ఉంటుందో వారికి అంటే మానవులకి మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది. అందరికి సిద్ధిస్తుందా మోక్షం అంటే? కాదు. ఏ విధంగా తెలుసుకోవాలి? నేను ఎక్కడి నుండి వచ్చాను, నేనెవరిని, మొదటగా నేనేంటి, నేను పుట్టాను కదా, పుట్టుక కారణం ఏంటి అని ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఆ జ్ఞానం, ఆ ప్రశ్ననే జ్ఞానం, ఆ జ్ఞానం వచ్చినప్పుడు గురువుని ఆశ్రయించి తెలుస్తుంది. గురువుని ఆశ్రయిస్తే మనకేం తెలుస్తుంది? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తో మహత్ మహత్ మహదంకార మహదంకార పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ అన్నారు కదా. ఈ జగత్తులో నేనున్నా, నా లోపలనే జగత్తు ఉంది కాబట్టి నేను మళ్ళీ తిరుగు ప్రయాణం ఏడికి అవ్వాలి? బ్రహ్మం వరకు వెళ్ళాలి. కాబట్టి ఆ బ్రహ్మం వరకు ప్రయాణించాలంటే ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి. తిరోగమనమై కిందికి వచ్చినాం మనం. బ్రహ్మం నుండి జాలువారి 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 పృథ్వీ మీద వచ్చి పడ్డాం. ఈ పృథ్వీ నుండి మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి. ఊర్ధ్వమూల అధశాఖం అంటారు. ఊర్ధ్వంలో పరబ్రహ్మ ఉన్నాడు. ఇవన్నీ శాఖలు ఏవి? అవ్యక్తము, మహత్, మహదాంకార, పంచతన్మాత్రాలు, ఈ పంచమహాభూతాలు, ఈ జీవరాశులన్నీ కూడా అధోముఖంగా ఉన్నాయి. ఉల్టా ఉంది ప్రపంచం. మనం చూడాల్సింది ఊర్ధ్వముఖం. పరమాత్మ అంతటా ఉన్నాడు, ఊర్ధ్వముఖంగా ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే మనం ఊర్ధ్వముఖ ప్రయాణం చేయాలి. మనకు ఊర్ధ్వముఖ ప్రయాణం చేసి నువ్వు పరబ్రహ్మవేరా అని చెప్పేది కేవలం గురువు మాత్రమే. గురువు చెప్పినటువంటి సాధన సిద్ధాంతాలని, గురు కీలకాన్ని పట్టుకొని ఎవరైతే సాధన చేసి నేను జాలువారి కిందికి వచ్చాను, భూమి మీద వచ్చి పడ్డా, నేను జీవుణ్ణి, ఈ జీవుణ్ణి అని భ్రమించి భ్రమలో పడి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నా, ఈ జీవుడిని ఒకప్పుడు నేను దేవుడిని, కాబట్టి ఈ జీవుడు ఏం చేయాలి? మళ్ళీ ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలి.